వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఉచిత వైద్య శిబిరాల వల్ల రోగ నిర్ధారణ ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు పాటించవచ్చునని ఎంపీటీసీ యువరాజు అన్నారు. ఆదివారం ఉండి మండలం ఆరేడు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక హాస్పిటల్ భీమవరం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎంపీటీసీ రుద్రరాజు యువరాజు మాట్లాడుతూ పాందువ, ఆరేడు, కలిగొట్ల గ్రామాల ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినందుకు డాక్టర్ సాగిరాజు, గజపతిరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ గజపతిరాజు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ క్యాంపులో ప్రసూతి, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ సాగిరాజు దివ్యతేజ, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి మౌనిక వైద్య సేవలు అందించారు. సుమారు 300 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరేడు సర్పంచ్ కట్రెడ్డి బ్రహ్మానందం, గొట్టం బాబీ, సాగిరాజు రామరాజు, కట్రెడ్డి నాని, నవీన్ వర్మ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆరేడు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆరేడు, కల్గొట్ల మరియు పాందో గ్రామస్తులకి ఇవాళ మా వినాయక హాస్పిటల్, ఎందుకంటే మా గ్రామస్తులైనటువంటి సాగిరాజు గజపతిరాజు గారు ఆధ్వర్యంలో ఆయన జనరల్ సర్జన్గా మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు మరొక ఆయన, మరియు పీడియాట్రిక్, గైనిక్ మరియు ఆర్థోపెడిక్ ఈ 5 గ్యాస్ట్రో సర్జన్ అయినటువంటి మా గజపతిరాజు గారి ఆధ్వర్యంలో ఈ 3 గ్రామాల ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఈరోజు నిర్వహించడం మా 3 గ్రామాల తరఫున డాక్టర్ గారు అయినటువంటి జనరల్ గ్యాస్ట్రిక్ సర్జన్ అయినటువంటి మా గజపతిరాజు గారికి మా 3 గ్రామస్తుల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మన కలిగొట్ల గ్రామ వాసి అయినటువంటి ఈయన చుట్టుపక్కల భీమవరం చుట్టుపక్కల ఎంతో పేరుగాంచినటువంటి ఇవాళ గ్యాస్ట్రో సర్జన్గా పేరు తెచ్చుకున్నారు. అంతటి మంచి సదాభిప్రాయంతో మిగిలిన విభాగాలను కూడా ఈరోజు ఈ ప్రాంగణంలో వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందించి ఈ వైద్య శిబిరం నిర్వహించినందుకు మా గ్రామస్తులు అందరి తరఫున హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు, జనరల్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ని. మాది స్వగ్రామం కలిగొట్ల. ఈరోజు 18వ తారీఖున ఆరేడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉచిత మెగా క్యాంప్ కింద 6 డిపార్ట్మెంట్స్ నిర్వహించామండి. జనరల్ అండ్ గ్యాస్ట్రో సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్ నందు ఉచిత మెగా క్యాంప్ కండక్ట్ చేసి తగిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతున్నది. మా స్వగ్రామం నందు ఇలా క్యాంప్ పెడతాం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన మన యువరాజు గారికి కానీ, లేకపోతే మన పిఎంపి సభ్యులు నాని అండ్ బ్రహ్మానందం గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి. మేము వినాయక హాస్పిటల్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఆరేడు గ్రామంలో ఉచిత క్యాంప్ పెట్టామండి. దీంట్లో మా వినాయక హాస్పిటల్ నుంచి జనరల్ సర్జన్ డాక్టర్ గజపతిరాజు గారు, గైనకాలజిస్ట్ నేను డాక్టర్ జిఎన్ దివ్యతేజ, పీడియాట్రిషియన్ పి మౌనిక అండి, అండ్ ఆర్థోపెడిషియన్ అండ్ జనరల్ మెడిసిన్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి డాక్టర్స్ వచ్చి ఈరోజు ఉచితంగా క్యాంప్ పెట్టామండి. అందరికీ పేషెంట్స్ అందరికీ ఉచితంగా చూసాము. ఇవాళ రేపు చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళకి తెల్లబట్ట అయినా బ్లీడింగ్ పీరియడ్స్ అప్పుడు ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతున్నా ఇప్పటికీ కూడా చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారండి. సో అవి మనకి పీరియడ్స్ మోర్ దాన్ జనరల్ గా 2 నుంచి 8 రోజుల వరకు చూడొచ్చు. 8 రోజుల కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, బట్టలు బాగా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, బాగా తెల్లబట్ట అయ్యి దాంట్లో ఎరుపు కనిపిస్తున్నా వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలండి. ఎందుకంటే నెల్సర్ లాగే టైంలో ఇప్పుడు గర్భసంచిలో కంతులు కానీ, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి రావచ్చు. అవి ముందుగా చూసుకుంటే మనము ఆపరేషన్ వరకు వెళ్లకుండా చూసుకోగలుగుతాము. అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ మనకి జనరల్ గా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేయించుకుంటే మంచిది. అది మనం క్యాన్సర్ వచ్చే ముందరగానే పసిగట్టగలుగుతాము. మనం క్యాన్సర్ ని అవాయిడ్ చేయొచ్చు. అది చాలా చిన్న పరీక్ష, అది అంత డిస్కంఫర్ట్ లేకుండానే అయిపోతుంది. అది జనరల్ గా మన ఓపీ బేసిస్ లోనే చేయొచ్చు అండి ప్యాప్స్మియర్ అనేది.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు తెగబడిందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ది ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబుకు తెలిసిందల్లా రాజకీయ కక్ష సాధింపు, ప్రతిపక్షంపై అక్రమ కేసులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల అరెస్టులు మాత్రమేనని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డీజీ ర్యాంకు అధికారి సహా మాజీ ఐఏఎస్లను కూడా వదలకుండా అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్న దుర్మార్గపు పాలనను చూస్తున్నామని విమర్శించారు. ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు, ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో చూశాం. కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారి ని, మాజీ ఐఏఎస్ని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి, కేవలం కక్ష రాజకీయాల కోసమేనా, రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా అని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు. గతంలో నేను 2 వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, బేసిక్ గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు, ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి, ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు. ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు, ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ ఎన్ని కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను. 2 వారాల తర్వాత 14 రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో, సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా, కార్టెల్ నడుపుతారా, ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏది చెప్పినా కూడా ఆధారాలతో, మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించినా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా. అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన మీదే ఉన్న మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున వకాల్తా పుచ్చుకునే వాళ్ళు వేద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడారు. ఆయన ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంశ సంభూతుడే మాట్లాడతాడా?
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, ఐశ్వర్య రాజేష్ విడివిడిగా దర్శించుకున్నారు. ఆది పినిశెట్టి వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య నిక్కీ గల్రాణితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆది పినిశెట్టి మీడియాతో మాట్లాడుతూ పెళ్లి రోజు సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చాను. ఇది మా 3వ వివాహ వార్షికోత్సవం. ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ ఇది. పెళ్ళి ఎప్పుడు వచ్చాం, మళ్ళీ ఈరోజు ఫ్యామిలీతో పాటు వచ్చాం. చాలా రోజులుగా రావాలనుకుంటున్నాం, బట్ ఈరోజు కుదిరింది. వెరీ వెరీ హ్యాపీ. దర్శనం బాగా జరిగింది. మళ్ళీ రావాలని చెప్పి అనిపిస్తుంది. ఇట్స్ స్పెషాలిటీ అబౌట్ లార్డ్ వెంకటేశ్వర. సో నైస్ దర్శనం. డిస్కో నో ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత మరకథ మణి పార్ట్ 2 నేను నిక్కీ కలిసి చేస్తున్నాం. దాని తర్వాత మయసభ అని చెప్పి సోనీలో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. టెంపుల్కి వస్తే ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్ అండ్ ఇంకా స్పెషల్ ఇవాళ బికాస్ మన థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 27 నుంచి కడపలో నిర్వహించే టీడీపీ రాష్ట్ర మహానాడును జయప్రదం చేయండి. భీమవరం నియోజకవర్గ మహానాడులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రతి ఒక్కరూ వాకింగ్, వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రెడ్ బుక్ రాజ్యాంగంను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు తెగబడుతుందని విమర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ప్రముఖ నటీనటులు ఆది పినిశెట్టి, ఐశ్వర్య రాజేష్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.